తెలంగాణలో బీసీ నేతలే టార్గెట్. ఎదిగిన కొద్దీ ఒక్కొక్కరిపై ఒక్కో అస్త్రం. కుటుంబం, భూములు, వ్యాపారం, వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ దాడులు. బండి సంజయ్ కుటుంబ వ్యవహారాలపై విమర్శలు, హిందుత్వ ఎజెండా పైన దాడులు. ఈటెల రాజేందర్ భూ వివాదాలతో రాజకీయ రచ్చ. చివరికి ఏం జరిగిందో తెలిసిందే అందరికీ. కేసీఆర్ ఏం చేసిండో. తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ ఆరోపణలతో దుమారం. తీన్మార్ మల్లన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావడంతోనే తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ఆరోపణలు వేస్తున్నారు. ఆరోపణలు వేసినా ఎవడు కూడా కనీసం ఒక ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఓన్లీ బీసీ నేతలపైన ఆరోపణలు వస్తాయి. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి. వట్టే జానయ్య యాదవ్ మిల్లుల వ్యవహారంపై వివాదం. శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత మొన్న వట్టే జానయ్యది ఏమైంది? మిల్లులు ఎంబీబీఎస్ చదువుకునే చిన్న కొడుకు, పాపం ఎంబీబీఎస్ బెంగళూరులో ఎంబీబీఎస్ చదివే చిన్న కొడుకుని తీసుకొచ్చి జైల్లో పెట్టిన 2 నెలలు అవుతుంది ఆయన జైల్లో ఉండడం. మళ్ళీ వీళ్ళ ఓ రెడ్డి బిడ్డనో, రెడ్డి కొడుకునో, ఓ వెల్మ బిడ్డనో, వెల్మ కొడుకునో పొరపాటున కూడా వీళ్ళు జైలుకు పోరు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. వాడు ఒక్కసారి వాళ్ళ అయ్యే ఎమ్మెల్యే అయితే లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. వట్టే జానయ్య యాదవ్ చిన్న స్థాయి నుంచి కూటికి గతిలేని పరిస్థితి నుంచి ఈరోజు 1000 కోట్లు సంపాదించవచ్చు. బట్ స్టెప్ బై స్టెప్ ఎదిగిన బిడ్డగా వట్టే జానయ్య ఈరోజు ఉన్నారు. వట్టే జానయ్య పైన ఎంత పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయో మీరు అందరూ గమనించాలి. ఇక శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ వేడి. శ్రీనివాస్ గౌడ్ చిన్న ఉద్యోగస్తుడిగా జాయిన్ అయి తెలంగాణ ఉద్యమంలో అనువనువుగా నేనే అని కొట్లాడి ఉద్యోగస్తులందరినీ ఏకం చేసి పెన్ డౌన్లు చేసి ఉద్యోగస్తులందరినీ ఏకం చేస్తే కేసీఆర్ గుర్తించి శ్రీనివాస్ గౌడ్కు మహబూబ్నగర్ టికెట్ ఇస్తే శ్రీనివాస్ గౌడ్ గెలిచిండు. రెడ్డి కోటలో ఓ బీసీ బిడ్డ, ఓ గౌడ బిడ్డ గెలిచిండు. గెలిచిన తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్ చేసిండు, అంత అయిపోయింది. క్రీడల మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ చేసింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ టార్గెట్ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే డీఫ్లేమ్ చేయాలి, మొత్తం అతని కథం పట్టియాలని కంకణం కట్టుకొని ఓ పిల్లని తీసుకొచ్చి ఇక నన్ను క్యూట్గా ఉన్నావు, వస్తావా, మీట్ అవుతావా అని మాట్లాడుతూ ఉన్నాడు అని ఇప్పుడు రేజ్ చేస్తూ ఉన్నాడు యూట్యూబ్ ఛానళ్ళల్లో. మరి ఏం జరుగుతుందని బీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, ఎక్కడ పార్టీలా ఏ పార్టీ అయినా బీసీ నేతలే టార్గెట్గా ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఇక కొండా సురేఖ ఇష్యూ అందరికీ తెలిసిందే. కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ మాట్లాడితే కొండా సురేఖకు నోటీసులు ఇచ్చుడేందో అర్థం కాలే. మరి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొట్టు తెచ్చినా, పొట్టు మాట్లాడినా, ముఖ్యమంత్రిని పొట్టు తెచ్చినా, మళ్ళా మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ మీట్లో అంటే మొన్న ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా గట్టిగానే అరుచుకున్నా కూడా ఆంధ్ర నేత పెత్తందారి వ్యవస్థలో నడుస్తూ ఉంది, ఇక్కడ పాలకులని గట్టిగా అరుచుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని తెచ్చినా, రేవంత్ రెడ్డిని తెచ్చినా, మరి ఆయన సొంత అన్న వెంకటరెడ్డి ఎందుకో రాజీనామా చేయమని డిమాండ్ చేస్తలేరు, షోకాజ్ నోటీసులు ఇస్తలేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశమే పక్కన పెట్టిందిగా. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు, రెడ్డిలందరూ మళ్ళీ ఏకమయ్యే ఆస్కారం ఉంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మినిమం 10 మంది అన్న ఎమ్మెల్యేలు పోతారని చెప్పేసి గ్రహించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భయపడి కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు మీరు ఇప్పటి వరకు. మీరు చేస్తే సంసారం అయిపోయింది, బీసీ నేతలు చేస్తే వ్యభిచారం అయిపోతుందా మీకు? ఇదెక్కడి దుర్మార్గం అని అడుగుతున్నాం. కొండా సురేఖ నాడు తీసేయాలంట, తీసేయకపోతే మా మనోభావాలు ఒప్పుకోవంట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనోభావాలు ఒప్పుకో, వేం నరేందర్ రెడ్డి మనోభావాలు ఒప్పుకో, రోహిన్ రెడ్డి మనోభావాలు ఒప్పుకో, రేవంత్ రెడ్డి మనోభావాలు ఒప్పుకో, నాయని రాజేందర్ రెడ్డి మనోభావాలు ఒప్పుకో. ఇవానే మీరు ఒప్పుకునేది. ఇప్పటికైనా బీసీ సమాజం ఏం జరుగుతుందో ఇప్పటికీ రెడ్డిలలో మంచోడు ఉన్నాడు, కమ్మల మంచోడు ఉన్నాడు, కాపులో మంచోడు ఉన్నాడు, వెలమల మంచోడు ఉన్నాడు, బీసీలలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అన్ని కులాలలో మంచి చెడ్డోళ్ళు ఉన్నారా? ఒక కులం మంచోళ్ళు, ఒక కులం చెడ్డోళ్ళు అని ఎవడన్నా చెప్పగలుగుతాడా? ఎవడన్నా. ప్రతి కులంలో సమస్యలు ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కడు పైకి ఎదుగుతాడు, చెట్టంత ఎదుగుతాడు. వాడి చెల్లెను, వాళ్ళ అక్కను, వాడి తమ్ముని, వాడి అన్నడు ఎవడు పట్టించుకోడాడు. మరి వాడు చెడ్డోడా మంచోడైనా? ఒక్కొక్కడు జబర్దస్త్ ఎదుగుతాడు. మనం ఎదగడం గొప్ప కాదు, మనోళ్ళందరూ ఎదగడం గొప్ప అని చెప్పేసి ఒక్కొక్కరికి ఏదో అవకాశం ఇచ్చుకుంటూ పోయి అందరినీ బాగు కోరే బండి సంజయ్ లాంటి నేతలు కూడా ఉంటారు. ఏం జరుగుతుందో చూద్దాం ఇక కథ.
తెలంగాణ రాజకీయాల్లో బీసీ నేతలపై జరుగుతున్న రాజకీయ దాడులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వివిధ పార్టీల్లో రాజకీయంగా ఎదిగిన బీసీ నాయకులపైన ఒక్కొక్కరిపైన ఒక్కో అంశాన్ని అస్త్రంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబం నుంచి భూముల వరకు, వ్యాపారం నుంచి వ్యక్తిగత ఆరోపణల వరకు రకరకాల అంశాలు రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి. మరి ఇటువంటి వార్తలు ఎవరు రాయాలరా నాయన? తెలంగాణలో బీసీ నేతలే టార్గెట్ అని ఈనాడైనా రాస్తాడా? నో. ఆంధ్రజ్యోతి అయినా రాస్తాడా? నో. నమస్తే తెలంగాణ అయినా రాస్తాడా? నమస్తే తెలంగాణ అయినా రాస్తాడా? నో. మరి ఇక్కడ దిశ అయినా రాస్తాడా? నో. దిశ వెల్వనే, నమస్తే తెలంగాణ వెల్వనే, ఆంధ్రజ్యోతి కమ్మ, ఈనాడు కమ్మ. మరి ఎవరు రాయాలరా నాయన? మరి మన అటువంటి ఉంటే రాయాలి, తప్పదు కదా. మన అటువంటి ఉంటే రాయాలి, మన వార్తలు మనమే రాసుకోవాలి, తప్పులేదు. జరుగుతున్న అన్యాయాలను చూసి కూడా మనం ఊరుకుంటే ఇంకా వరస్ట్ కిందికే లెక్క నా దృష్టిలో. చూద్దాం. బండి సంజయ్ కుటుంబమే అస్త్రంగా. బండి సంజయ్ పైన 107 కేసులయ్యా. బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ కావడానికి 107 కేసులు. బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ కావడానికి 107 కేసులు. కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ కావడానికి 0 కేసులు. బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ కావడానికి 107 కేసులు. పదుల సంఖ్యలో జైలు జీవితం. ఒకటే పార్టీ కదా, కిషన్ రెడ్డి ఒకటే పార్టీ, బండి సంజయ్ ఒకటే పార్టీ. బండి సంజయ్ చిన్న కౌన్సిలర్ నుంచి, డీసీసీబీ డైరెక్టర్ పోస్ట్ నుంచి, కౌన్సిలర్ నుంచి, కార్పొరేటర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి 2 సార్లు ఎంపీగా చేసి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు వహించి రాష్ట్రంలో కాషాయం ఎగిరేయాలని కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు పెట్టుకొని తిరిగి ప్రతి జిల్లాని కవర్ చేసే విధంగా చేస్తే అప్పుడు పాదయాత్రలు కూడా కుట్రలే నా జిల్లాకు రావద్దు అంటాడు ఓ బీసీ నేతని. మీరు అబ్జర్వ్ చేయండి. బండి సంజయ్ అన్న పాదయాత్ర చేసే కొద్దీ మళ్ళా కుట్రలు చేసి నిజామాబాద్లో అడిగే పెట్టలే. మన నేతలు ఎవడన్నా పైకి ఎదిగితే మన నేతలతోనే తొక్కిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకుంటే మంచిది మీరు. బీజేపీలో కీలక నేతగా ఎదిగిన బండి సంజయ్ను రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో ప్రత్యర్థులు కుటుంబ అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థిపై వ్యక్తిగత అంశాలను తీసుకోవడంపై అంటే ఏం చేయాలి? మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఏం చేసిండు? బండి సంజయ్ కొడుకు ఇష్యూను తీసుకొచ్చి కేటీఆర్తో నిజామాబాద్ ఎంపీ చేతులు కలిపినట్టు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను రంగంలోకి దింపి ఇక ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అనువనువ హిందుత్వ ఎజెండా నచ్చదు, హిందువు అంటేనే నచ్చదు. మరి దీనికి కేటీఆర్ వత్తాసు పలికింది. కేటీఆర్ కూడా హిందువులు నచ్చదు. బండి సంజయ్ని టార్గెట్ చేయాలి. పీకి కట్టలు కట్టిన టార్గెట్ చేస్తే కంటెంట్ ఉన్నోడు ఏదైనా బ్రతుకుతాడు రా బాబు. అదే బండి సంజయ్ రెడ్డి అయితేనో, బండి సంజయ్ రావ్ అయితేనో, బండి సంజయ్ చౌదరి అయితేనో 107 కేసులు కాదు, కేసులే కాకపోవు మొత్తమే. కుట్రలు కాదా? బీజేపీని కుట్రలు, కాంగ్రెస్ ఓని కుట్రలు, ఇక్కడ బీఆర్ఎస్ ఓని కుట్రలు. నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతామని చెప్పిండు ఇక్కడ బండి సంజయ్ కేసీఆర్ ఉన్నప్పుడు. ఎన్ని కేసులు పెట్టించిండు? ఎవడో ఎక్కడో వాట్సాప్ నుంచి బండి సంజయ్కు మెసేజ్ వస్తే నీకు పేపర్ వచ్చిందని బండి సంజయ్ తీసుకుపోయి లోపలేసిండు కేసీఆర్. ఏం దుర్మార్గం రా నాయన. అంటే ఎక్కడో వరంగల్లో పుట్టినోడు కరీంనగర్కి వచ్చి వినోద్రావు ఏలొచ్చు, వినోద్రావు ఎంపీ కావచ్చు, వినోద్రావే మొత్తం నడిపియాలా, రావులే నడిపియాలా కరీంనగర్ను? అంచెలుగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఎదిగిన బండి సంజయ్ నడిపిస్తలేడా? కుట్రలు కుతంత్రాలు చేసి ఆయన
రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దింపిండు. మరి మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి కదా, మరి ఎక్కడ రాష్ట్రంలో జెండా ఎగరలేదే, ఓన్లీ కరీంనగర్లోనే కాషాయ జెండా ఎగిరింది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు ఏ పార్టీలో ఉండండి, మీరు బీజేపీలో ఉండండి, బీఆర్ఎస్లో ఉండండి, కాంగ్రెస్లో ఉండండి, ఎంఐఎంలో ఉండండి, ఏ పార్టీలో ఉండండి, బట్ బీసీ బిడ్డల పైన అన్యాయం జరుగుతుందని గొంతు ఎత్తి మాట్లాడండి. ఆ బిడ్డలకు సపోర్ట్గా ఉండండి, ఆ బిడ్డలు మీకు మళ్ళీ సపోర్ట్గా ఉంటారు. ఈటల భూముల వివాదం, మంత్రి పదవి నుంచి తొలగింపు అనంతరం రాజకీయంగా సొంత బలం పెంచుకున్న ఈటల రాజేందర్ చుట్టూ భూ వ్యవహారాలు పెద్ద వివాదంగా మారాయి. భూ ఆరోపణలు రాజకీయ అస్త్రంగా ఉపయోగించారనే విమర్శలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయి. ఏం చేసిందా ఈటల రాజేందర్, మొత్తం భూములు కొట్టేసిండ్లు, కోళ్ళ ఫారం భూములన్నీ కొట్టేసిండ్లు. కాబట్టి మొత్తం కలెక్టర్ నుంచి మొదలుకుంటే మొత్తం మంది ఈటల రాజేందర్ పైన పడ్డాడు కదా, మంత్రి పదవి నుంచి తొలగించి ఈటల రాజేందర్ పైన పడ్డారు కదా. మీరు ఎందుకు పడ్డారు? ఓ బీసీ నేత, ఓ ముదిరాజు బిడ్డ ఏకంగా ఏకుమేకైతా ఉన్నాడు. మళ్ళీ ఏకుమేకైనా ఆయన ఏమన్నా తిట్టేది లేదు, ఏం చేసేది లేదు. మీరు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. మనం వాళ్ళు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటారు లీడర్లు ఇద్దరు. వీళ్ళ విషయంలో మాత్రం సెల్యూట్ చేయవచ్చు వాళ్ళిద్దరికి. ఓ ముదిరాజు బిడ్డ పైకెదుగుతుండు, పార్టీలో కీలకంగా మారిండు, ఇట్లనే ఉంటే నేనే సీఎం, బీసీ సీఎం అంటాడేమో అని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు చేసి అనేక రకాలుగా మానసిక క్షోభకు గురైతే ఆయన బీజేపీకి వేయండు. కొడుకైనా బిడ్డైనా సహించమంటారు కదా, మరి బిడ్డ తిడితే సప్పుడు చేయరు, కొడుకు అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినా కొడుకు మీద సప్పుడు చేయరు, హరీష్ రావు పైన అనేక ఆరోపణలు వచ్చినా హరీష్ రావు మీద సప్పుడు చేయరు. కానీ ఇక్కడ ఈటల రాజేందర్, బీఆర్ఎస్లో ఈటల రాజేందరే ఇబ్బందిగా మారిండు వాళ్ళకు. ఏం కుట్రలు రా నాయనవి. తిన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ ఆరోపణలు. తిన్మార్ మల్లన్న రాజకీయ ప్రస్థానంలో ఆయనపై బ్లాక్మెయిలర్ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలను మల్లన్న వర్గం ఖండించింది. రాజకీయంగా ఎదిగిన నేతపై వ్యక్తిగత ముద్ర వేసే ఆ ప్రయత్నం అని ఆరోపించింది. మరి బ్లాక్మెయిలర్ అని చెప్తున్న ఈ నాయకులందరూ మరి ఒక్కటన్నా నన్ను బ్లాక్మెయిల్ చేసిండు, నన్ను డబ్బులు డిమాండ్ చేసిండు, నేను డబ్బులు తీసుకున్నాడు అని ఒక్కడన్నా ఎందుకో చెప్పలేకపోతున్నారు బయటకు వచ్చి. ప్రెస్ మీట్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నాయి, చెప్పొచ్చు కదా. ఓ బీసీ బిడ్డ, ఓ మునూరు కాపు బిడ్డ ఆలేరు నియోజకవర్గంలో తుర్కపల్లి మండలంలో మాదాపురం విలేజ్లో పుట్టిండు తిన్మార్ మల్లన్న. చిన్న స్థాయి నుంచి పేపర్ బాయ్గా చిన్న పేపర్ బాయ్గా మొదలుపెట్టి జర్నలిజం వృత్తిలోకి వచ్చి తను ఏం చేయాలో ఏం చేయదలుచుకున్నాడో క్లారిటీగా తీసుకొని ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఎమ్మెల్సీ స్థానం వరకు వచ్చిండు. V6లో తిన్మార్ న్యూస్లు స్టార్ట్ అయినాయి తిన్మార్ మల్లన్నతో. గెటప్ వేసుకొని, ముసలైన గెటప్లు వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా లీడర్లతో ఇంటర్వ్యూలు తీసుకొని ఆ ఛానల్కి వ్యక్తిగతంగా ఆ ఛానల్ ఎదగడానికి తన శాయశక్తుల కృషి చేసిండు. జీతం ఇవ్వచ్చు, తప్పు లేదు. దాంతో ఫేమ్ అయి క్యూనిస్ అనే సంస్థను పెట్టి రాజకీయ రణరంగంలోకి దిగి రాజకీయ నేతలు ఏం చేస్తున్నారు అనేది ముక్కుసూటిగా మాట్లాడి ఎవరికి భయపడకుండా చేస్తే 100 రోజుల జైలు జీవితం, 60-70 కేసులు. మరి ఇదే క్వశ్చనింగ్ వేరే వాళ్ళు వేసినా కూడా వాడిపైన కేసులు కావు. ఇప్పుడు నిన్న ఓబీసీ నేత పైన ఓ రెడ్డి కేసు పెట్టిండు, రోహిన్ రెడ్డి అని, ఓబీసీ యూట్యూబ్ ఛానల్ పైన. ఏదైనా మనం బయటికి తీసుకొద్దాము, వాడికి అన్యాయానికి గురవుతున్నారు అంటే వాడు బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఇట్లా కనుక్కుంటున్నారు. అదే మన పక్కన రెడ్డినో రావో ఉంటే అసలు ఇక ఏ తతంగం లేదు. ఎంతమంది మంచోళ్ళు లేరురా బాబు రెడ్డిలలో. మరి ఇంత తతంగం చేసి ఏకంగా హత్యాయత్నం ప్రయత్నమే చేసిళ్ళు. కత్తులతో కటార్లతో మొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిన్మార్ మల్లన్న ఆఫీస్కు పోయి అటాక్ చేసినా కూడా ఇప్పటికీ ఆమె పైన కేసు లేదు, హత్యాయత్నం కేసు. 307 కేసు పెట్టి లోపలేయాలి కదా ఆమెను, కల్వకుంట్ల కవితను. మరి ఇప్పటికీ కేసులు లేవు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా, లేదంటే బీసీ నేతలను టార్గెట్ చేయడం కోసమే పోలీస్ వ్యవస్థ నడుస్తుందా? ఇక ఎస్సీ ఎస్టీల కంటే ఆ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. ఏ రెడ్డో ఏ రావు గారో టికెట్ ఇస్తున్నారు, జీ హుజూర్ అంటున్నారు, అయిపోతుంది. వాళ్ళ నియోజకవర్గాలు కూడా డెవలప్మెంట్ అయ్యేది లేదు, సచ్చేది లేదు. తుంగతుర్తి చూడండి, ఆందోళన చూడండి, జైరాబాద్ చూడండి, చేవేళ్ళ చూడండి, ఏమైనా ఐడియా డెవలప్మెంట్ అవుతున్నాయా నియోజకవర్గాలు? జానయ్య యాదవ్ మిల్లుల చుట్టూ వివాదం. వట్టే జానయ్య యాదవ్కు సంబంధించిన వ్యాపార మిల్లుల వ్యవహారాలు కూడా రాజకీయ వివాదాలకు కారణమయ్యాయి. రాజకీయంగా ఎదుగుతున్న బీసీ నేతను వివిధ అంశాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఆయన అనుచరుల నుంచి వచ్చాయి. ఎవడు అరెస్ట్ కావద్దు, అందరిపైన కేసులు పెట్టిండ్రు. మిల్లులు ఎంతమందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించిండ్రు. అదొక పిల్లగాడయా, రేపు ప్రజలకు సేవ చేయాల్సిన డాక్టర్ని మీరు తీసుకుపోయి లోపల పంపిస్తే మానసిక క్షోభ ఎంత ఘోరంగా ఉంటుంది. ఆయన పేరు మీద మిల్లున్నది, మిల్లున్నా కూడా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నాడు, ఎంబీబీఎస్ చదువుకుంటున్నాడు పిల్లగాడు. మరి ఏం చేసిండో అయ్య తప్పు చేస్తే కొడుకుకి ఎందుకు శిక్ష? మరి సూర్యాపేటలో ఇన్ని మిల్లులు జరుగుతూ ఉన్నాయి, ఏ మిల్లులైనా గదే అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓన్లీ వట్టే జానయ్య యాదవ్ టార్గెట్ ఏంటంటే ఆడ సూర్యాపేటలో రెడ్డి వర్గానికి డామినేషన్గా ఎదుగుతూ ఉన్న నేత కాబట్టి ఆయనను ఏదో ఒకటి చేసి మనం చేయాలి. ఆయన పైన కేసులు పెట్టిండ్లు, ఆయన అజ్ఞాతంలోకి వేయిండ్లు, సంపుదామని బెదిరించిండ్లు, అనేక రకాలుగా చేసిన వజ్ర రైస్ మిల్లుల పైన దాడులు చేసినా కూడా ఆయన భయపడలే. ఓ యాదవ బిడ్డ, ఓ బీసీ బిడ్డ. మళ్ళా కేసులు అయినప్పుడు ఎవ్వడు మనకు అండగా ఉండడు. ఇదొకటి మీరు గమనించండి. ఇదే వట్టే జానయ్య యాదవ్కు అండగా కనీసం యాదవులు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడతలేరేందే? ఎడబడినారు అందరూ బీసీలు. పొద్దున్న లేస్తే బీసీ 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 అంటారు. మన బిడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే బీసీ వాదులందరూ రవీంద్ర భారతిలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టట్లేదు? ఎవని స్వార్థం వాడిదే. ఒకడు బీఆర్ఎస్తో కుమ్మక్కాయ ఉంటాడు, ఒకడు బీజేపీతో కుమ్మక్కాయ ఉంటాడు, ఒకడు కాంగ్రెస్తో కుమ్మక్కాయ ఉంటాడు. ఆ నుంచి పైసలు తెచ్చుకోవాలి, రోజు పొద్దున్న లేస్తే బీసీ అనాలి. మళ్ళా బీసీ నేతలపైన కేసులు పెట్టి ఇబ్బందులు పడితే మనం బీసీ వాదమే మాట్లాడద్దు. మనం టార్గెట్ బీసీ నేతలే, పొద్దున్న లేస్తే బీసీ అనాలే, మన టార్గెట్ బీసీ నేతలే. ఎందుకు ఇక ఉండేందుకు? మనం ఏం కనిపిస్తలేదా రాష్ట్రంలో ఏం జరుగుతుందో? వట్టే జానా పైన అట్లా మరి నిరూపించాలి మీరు అందా. ఇక శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత ఆరోపణలతో చర్చ. బీఆర్ఎస్లో మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిండు, స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేసిండు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మహిళలు వ్యక్తిగత వ్యవహారాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిని ఆయన వర్గం ఖండించింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ గౌడ బిడ్డ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జమాల నుంచి, జైపాల్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు నువ్వు ఏ నియోజకవర్గం తీసుకున్నా, జడ్చర్ల తీసుకుంటావా, వనపర్తి తీసుకుంటావా, వనపర్తి మెగారెడ్డి, జడ్చర్ల అనిరుద్ రెడ్డి, దేవరకద్ర మధుసూదన్ రెడ్డి, కొడంగల్ రేవంత్ రెడ్డి, ఇట్లా మీరు ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి, నారాయణపేట పర్ణికారెడ్డి, మీరు ఏ నియోజకవర్గం తీసినా కూడా రెడ్డిలకే టికెట్లు పోతాయి తప్ప బీసీ నేతలకో ఇంకో నేతకో టికెట్లు పోయే ఛాన్స్ లేదు. ఎర్ర సత్యం ముదిరాజ్ ముదిరాజ్ బిడ్డ ఎదుగుతుండంటే ఆయన కథం పట్టించిండు. ఎంతమంది నేతల్ని కథం పట్టించిండు. ఓన్లీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా షాద్నగర్ అనేది ప్రజెంట్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు వచ్చింది. బిఫోర్ మహబూబ్నగర్ జిల్లాలో ఉండే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఆడ కేవలం ఈ ఒక్కసారి మాత్రం వీర్లపల్లి శంకర్ గెలిచిన ఒక రజక బిడ్డ 119 నియోజకవర్గంలో ఒక ఏకైక రజక బిడ్డ గెలిచింది. ఆయనకి రజకులు అంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు, కానీ రెడ్డిలు అంటేనే అంతకు మించి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే టికెట్ ఇచ్చిండు కాబట్టి గెలిచిండు. మా రేవంత్ కొండంత ధైర్యం అని
వాళ్ళకే వత్తాసు పలుకుతుంటే రజక బిడ్డలపైన అనేక దాడులు జరిగినా కూడా ఈ రజక బిడ్డలను తీసుకొచ్చి ఒక ప్రెస్ నోటో ప్రెస్ మీటో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేయలేని దుస్థితిలో అక్కడ వీర్లపల్లి శంకర్ ఉన్నాడు. ఆయన అనడానికి కూడా ఏం లేదు, ఆయన చేతులు ఏం లేదు. కొండా సురేఖ, నెక్స్ట్ కొండా సురేఖ ప్రజెంట్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, పర్యావరణ ఇక్కడ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా చేయాల్సిన పనులన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం పనులలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏలు పెట్టి మొత్తం కొండా సురేఖను పక్కన తప్పించిండు. ఇక్కడ మన ఆలేరు నియోజకవర్గంలో యాదగిరిగుట్ట ఉంటుంది కదా, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ విషయంలో ఆమె లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ దీన్ని కథం పట్టించిండు. అటవీ శాఖకు సంబంధించిన డిప్యుటేషన్లు మొత్తం రద్దు చేసి ఇక్కడ కొండా సురేఖను అవమానించిండు. మరి ఇంత పెద్ద ఎత్తున అవమానాలు జరుగుతున్నా కూడా వాళ్ళ కూతుర్లు మాట్లాడద్దు, వాళ్ళ మొగుళ్ళు మాట్లాడద్దు, పిల్లలు మాట్లాడద్దు, అనుచరులు మాట్లాడద్దు, మాట్లాడితే అస్త్రం విధిస్తాం, ఓఎస్డీ పైన అస్త్రం విధిస్తాం, ఓఎస్డీ ఎప్పుడో చేసిందా చేయలేదా పక్కన పెడితే అప్పుడెప్పుడో జరిగితే ఇమీడియట్లీ యాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు కనిపిస్తలేదా? ఇంత పెద్ద ఎత్తున బీసీల పైన కుట్రలు జరుగుతున్నా కూడా ఒక్కొక్కరిపై ఒక్కో అస్త్రం, కుటుంబం, భూములు, బ్లాక్మెయిల్, వ్యాపారం, వ్యక్తిగత ఆరోపణలు, ఇలా బీసీ నేతలపై ఒక్కొక్కరిపై ఒక్కో అస్త్రం రాజకీయ అస్త్రంగా మారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు రాజకీయంగా ఎదిగినప్పుడు వారిని లక్ష్యంగా చేసుకున్నారనే వాదన తెరపైకి వస్తుంది. బీసీ రిజర్వేషన్ల మాట ఏంటి? రాజకీయంగా ఎదిగిన బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు కాకుండా బీసీలకు రాజకీయ ప్రాధాన్యం, రిజర్వేషన్లపై పార్టీలు స్పష్టమైన విధానం ప్రకటించాలని ఆ వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. పొరపాటున ఇప్పుడు వీళ్ళు తెలిసిన బీసీ నేతలు, తెలియని బీసీ నేతలు ఇప్పుడు స్థానిక సంస్థలలో ఉంటారు. సపోజ్ స్థానిక సంస్థలల్లో ఆ మండలంలో బీసీ నేత స్ట్రాంగ్ ఉన్నాడా, ఓ వడ్డర నేతనే స్ట్రాంగ్ ఉన్నారు అనుకో, ఓ వడ్డర బీసీ నేత స్ట్రాంగ్ ఉంటే ఆ మండలంలో జనరల్ కోటాకి ఇచ్చేస్తాడు రిజర్వేషన్. ఆ మండలంలో ఎస్సీ నేత స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, ఎస్సీ రిజర్వేషన్ రావాలి, ఎస్సీలో ఎక్కువ ఉంటారంటే అక్కడ బీసీ నేతకి ఇస్తారు. ఎమ్మెల్యే ఏం చెప్తే గవే రిజర్వేషన్, మంత్రి గారు ఏం చెప్తే గవే రిజర్వేషన్. ఇప్పటికైనా బీసీ నేతలపైన జరుగుతున్న దాడులను మీరు కనుక అరికట్టకపోతే, వాడేదో నన్ను అన్నాడు, బండి సంజయ్ని ధర్మపురి అరవింద్ అన్నాడు, ధర్మపురి అరవిందుడు బండి సంజయ్ అన్నాడు, ఈటల రాజేందర్ బండి సంజయ్ అన్నాడు, ఈటల రాజేందర్ బండి సంజయ్ అన్నాడు అని మీరు గుడు పుటారాని పెట్టుకొని ఇట్లనే పోతే బీసీల బతుకులు మొత్తం రోడ్ల మీద పడే ఛాన్స్ ఉంటుంది. రాజకీయ నేతలారా మీరు మారండి. ఫస్ట్ అందరినీ కలుపుకోపోయే గుణం ఉండాలి ఒక నేతకి. ఒక రాజకీయ నేతకు భూదేవంత ఓపిక ఉండాలంటారు. ఎప్పటిదప్పుడు పైసలు వస్తే సరిపోతుంది, ఎవడేడబోతే నాకేంది, నేను పైకి వచ్చినా కదా, నేనే అగ్రవర్ణం, ఇప్పుడు రెడ్డి లేదు రావు లేదు అని పొంకడావాలు కొట్టే బీసీ నేతలు కూడా ఉన్నారు. ఓపెన్గా చెప్తున్నా నేను. ఈ వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే గెలవాలని నేను క్యూనియస్లో ఉన్నప్పుడు, ఓ రజగా బిడ్డ జర గెలవాలరా బాబు, పైకి రావాలరా అని చెప్పేసి మంచిగా కష్టపడి ఆడ కాంగ్రెస్కు ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రతిరోజు వార్తలతో పాటు 2-3 ఇంటర్వ్యూలు చేస్తాను నేనే. షాద్నగర్ పోయి ఇంటర్వ్యూలు చేసి మొత్తం ఏం చేయాలో ఆయనకు ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తే, అన్న మేము క్యూనిస్ నుంచి వచ్చినామే, నా పేరు మేనం షాము అని చెప్పేసి మీరెవరు అన్నాడు ఆయన. నాతో పాటు 2-3 రజగా అధ్యక్షులు వచ్చిండు. మంచిర్యాల, ఆదిలాబాద్ మా ఎమ్మెల్యే గెలిచిండన్న, నువ్వు 2-3 ఇంటర్వ్యూలు చేస్తాం కదా, చాలాసార్లు మీరు వార్తలు చదివిండు కదా, వీర్లపల్లి శంకర్కి మీరు సపోర్ట్గా ఉన్నారు కదా అప్పుడు అని చెప్పేసి ఆదిలాబాదు, మంచిర్యాల, సిర్పూర్ నుంచి, పెద్దపల్లి నుంచి ఇట్లా మా రజక అధ్యక్షులు, ఆ జిల్లాల రజక అధ్యక్షులు వస్తే నేను తీసుకొని పోయినా. ఓ రజక బిడ్డ గెలిచిండు కదా వాళ్ళకి గెలిపిద్దామని. ఊరిని వాళ్ళతో మాట్లాడతలేడు, వాళ్ళతో చేస్తలేరు. మరి రజకులు మనం పైకి రావాలి, మనం ఇంకా బట్టలు ఉతికే స్థాయిలోనే ఉండాలన్నా, మనం ఎందుకు పైకి రావద్దు? రాజకీయ కోణంలో మీరు ఆలోచించండి. ఇది మన గ్రూప్, ఇది వాట్సాప్ గ్రూప్, దీంట్లో నేనుంటా, ఏ ఇబ్బంది ఉన్నా నేనుంటాను. ఈ మాట ముచ్చటే లేదు.
షాల్ వేస్తాం సారు అంటే ఈ టైంకి ఏంది మీరు వచ్చింది అంటున్నాడు ఆయన. ఇంత కళ్ళు నెత్తికెక్కినాయా ఒక్కసారి గెలవగానే రజక బిడ్డకి. మా చాపర్తి కుమార్ గాడ్గేని చూసి నేర్చుకోండి రజక బిడ్డ. ఆయనే పొట్టు తిడుతున్నాడు. ఇటువంటి బీసీ నేతలు కూడా ఉన్నాయి. ఈ బీసీ నేతల కళ్ళు మాత్రం తెరవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వాడు ఏ పార్టీలో ఉండని ఎవడన్నా కానీ, ముదిరాజు కానీ, మునూరు కాపు కానీ, పద్మశాలి కానీ, ఇంకోటి కానీ, రజక కానీ, ఒడ్డర కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. గౌడు కానీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. టార్గెట్లు దేనికోసం జరుగుతూ ఉండి, ఎలక్షన్ల ముందే ఎందుకు టార్గెట్లు వస్తూ ఉన్నాయి, ఎలక్షన్ల ముందే అనేక రకాలుగా ఎందుకు వాళ్ళపైన అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. బీసీ సమాజం కూడా ఇప్పుడిప్పుడే జరా బీసీ గ్రూపులు తయారైనాయి. అనేక రకాలుగా చేయాల్సిన ఆవశ్యకత ఉంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఫలాలు అందించింది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బీసీలకు రిజర్వేషన్ ఫలాలు ఎవరు అందించారు? బీపీ మండల్. మరి బీపీ మండల్ జయంతికి ఎంతమంది బీసీలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి కనీసం నివాళులు అర్పించిందిలే? మనకెందుకు? ఎవడేడబోతే నాకెందుకు? ఎస్సీలలో యూనిటీ ఉంది, బీసీలలో యూనిటీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాం. ఒక జర్నలిస్ట్ పైన ఇంకో జర్నలిస్ట్ కుట్ర, ఒక లీడర్ పైన ఇంకో లీడర్ కుట్ర, కులాలతో విభజించి వాడు మున్నూరు కాపు, వీడు గౌడు, వాడు ముదిరాజు, వీడు పద్మశాలి, చల్ వానికన్నా నేనెక్కువ, వానికన్నా నేనెక్కువ, వీనికన్నా నేనెక్కువ. ఈ బీసీలల్లా ఈ తతంగం. ఈ అంతరాయాన్ని ఎప్పుడైతే తుంచుతారో అప్పుడు మీరు అందరూ పైకి ఎదుగుతారు. లేదంటే మిమ్మల్ని బొంద పెడతారు, అందరూ హ్యాపీగా ఉంటారు. మళ్ళీ అదే ఏ జిల్లాకు పోయినా అక్కడ నువ్వు ఎంత సీనియర్ అయినా వాడు టికెట్ బీఫామ్ వానికే వస్తుంది. నువ్వేం చేయలేవు. తర్వాత ఇండిపెండెంట్గా గెలవడం ఈ రోజులలో చాలా కష్టం.